ఒక్కటే చర్చ. సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి తెలుగు చిత్ర పరిశ్రమకు మధ్య గ్యాప్ పెరిగిందా? కీలక నిర్ణయాల్లో మంత్రిని కావాలని సైడ్ చేస్తున్నారా? అసలు కోమటిరెడ్డి మార్పుకు ముహూర్తం ఖరారైందా? టాలీవుడ్ పెద్దలకు మంత్రికి మధ్యలో అసలు ఏం జరుగుతుంది? వాచ్ దిస్ కేటీవీ స్పెషల్ స్టోరీ. తెలంగాణ కేబినెట్లో అత్యంత కీలకమైన నేత ఫైర్ బ్రాండ్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఆయన వద్ద ఉన్న శాఖల్లో సినిమాటోగ్రఫీ ఒకటి. సాధారణంగా ఈ శాఖ మంత్రి అంటే సినీ పరిశ్రమతో నిరంతరం టచ్లో ఉండాలి. కానీ గత కొంతకాలంగా టాలీవుడ్కు మంత్రికి మధ్య సంబంధాలు ఏమాత్రం సజావుగా లేవనే సంకేతాలు వెలువడుతున్నాయి. ముఖ్యంగా పెద్ద సినిమాల విడుదలకు ముందే టికెట్ల రేట్లు పెంపు, బెనిఫిట్ షోల అనుమతుల విషయంలో మంత్రి కోమటిరెడ్డి ప్రమేయం లేకుండానే నిర్ణయాలు జరిగిపోతున్నాయన్న ప్రచారం ఫిల్మ్ నగర్ వర్గాల్లో జోరుగా సాగుతోంది. శాఖాపరంగా తన పరిధిలో ఉండాల్సిన అంశాల్లో ఇతర శక్తులు జోక్యం చేసుకుంటున్నాయా అన్న అనుమానాలు రాజకీయం ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఇక తాజాగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన గద్దర్ అవార్డ్స్ కార్యక్రమానికి సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్న కోమటిరెడ్డి గైహాజరు కావడం పెను దుమారాన్నే రేపింది. చిత్ర పరిశ్రమకు సంబంధించిన ఇంత పెద్ద వేడుకలో శాఖ మంత్రి లేకపోవడం వెనుక ఏదో బలమైన కారణం ఉందనే చర్చ మొదలైంది. ఇది కేవలం యాదృచ్ఛికమా లేక కావాలనే దూరంగా ఉన్నారా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మరోవైపు కోమటిరెడ్డి మంత్రి పదవిపై కూడా ఊహాగానాలు ఊపందుకున్నాయి. గతంలో ఆయనను కేబినెట్ నుంచి తప్పించి ఆయన సోదరుడు గోపాల్ రెడ్డికి అవకాశం ఇస్తారనే వార్తలు వచ్చాయి. ఇప్పుడు తాజాగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే కోమటిరెడ్డిని కావాలనే సైడ్ చేస్తున్నారా అన్న విశ్లేషణలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. అయితే ఈ పరిణామాలపై అటు ప్రభుత్వం కానీ ఇటు మంత్రి కానీ ఇప్పటి వరకు నోరు విప్పలేదు. వ్యక్తిగత కారణాల వల్లే గద్దర్ అవార్డ్స్కు రాలేదని అధికారులు చెబుతున్నారు. జరుగుతున్న పరిణామాలు మాత్రం ఏదో పెద్ద మార్పుకు సంకేతాలు అనిపిస్తున్నాయి. టాలీవుడ్తో ఈ గ్యాప్ ఇలాగే కొనసాగుతుందా లేక కోమటిరెడ్డి తన మార్క్ చూపిస్తారా అన్నది వేచి చూడాలి.